నమస్తే, మీరు చూస్తున్నది ఎంఎన్టీవీ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత పెద్ది సుదర్శన్ రెడ్డిపై కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు సంకేతాలు వచ్చాయి. ఇది అవగాహన లోపం వల్ల, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, సోషల్ మీడియా తప్పు వల్ల వచ్చే తప్పుడు సంకేతాలు. ఆయన రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరామర్శించడానికి కేటీఆర్, హరీష్ రావు వచ్చి హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి ఆయన ఆరోగ్యంపై వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తరలించినట్టు సమాచారం. ఒక్కసారి హాస్పిటల్లో వివరాలు తెలుసుకుందాం. మమతారెడ్డి కార్డియాలజిస్ట్ ఫ్రమ్ రోహిణి అండి. సుధాకర్ రెడ్డి గారు కార్డియాక్ అరెస్ట్ లో హాస్పిటల్ వచ్చారు. 10 cycles ఆఫ్ సిపిఆర్ చేశాక ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ అయితే పల్మనరీ ఎంబోలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి. దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదాకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేర్ దే వాంట్, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్. ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి.